తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఎన్ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలకు ఎస్ఎస్సి ఉత్తీర్ణత ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఎన్ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలకు ఎస్ఎస్సి ఉత్తీర్ణత ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా. ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్ఎస్సి పూర్తి చేసుకునే అవకాశం కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయు అనంతరం సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్, సెంట్రల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ నుండి మొత్తం 108 మంది ఖైదీలు ఎస్ఎస్సి కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఖైదీల చదువుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు అవసరమైన చోట అదనంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించారు. వీరి వేతనాలను తెలంగాణ జైళ్ల శాఖ భరించింది. సంబంధిత జైళ్లలోని అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల చదువును నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. 1 సంవత్సరం పాటు క్రమబద్ధమైన విద్యా ప్రణాళికలో భాగంగా రెగ్యులర్ తరగతులు, మాక్ టెస్టులు, ఫ్రీ బోర్డు పరీక్షలు నిర్వహించి ఎన్ఐఓఎస్ ఎస్ఎస్సి పరీక్షలకు ఖైదీలను సిద్ధం చేశారు. ఈ నిరంతర కృషి ఫలితంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 78 మంది ఖైదీలు ఎస్ఎస్సి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి 56 మంది, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్ 15 మంది, సెంట్రల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ లో 7 మంది ఖైదీలకు సులభంగా అర్థమయ్యేలా భవిష్యత్తులో ఉపాధి మరియు జీవనోపాధికి ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలను ఎంపిక చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, డిఓ నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ విజయవంతంగా ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించిన ఖైదీలకు ధృవ పత్రాలను అందజేసి వారిని అభినందించారు. మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనాలు. ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో మీ అందరితో నాకు ఎంత సంతోషంగా ఇంకా గర్వంగా ఉంది. ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ద్వారా ఎస్ఎస్సి పరీక్షలో విజయం సాధించిన 78 మంది ఆశ్రమ వాసులకు నా హృదయపూర్వక అభినందనాలు. ఈ సర్టిఫికేట్ చూడటానికి ఒక సాధారణ సర్టిఫికేట్గా అనిపించవచ్చు, కానీ ప్రతి సర్టిఫికేట్ వెనుక ఒక కథ ఉంది. కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరియు మళ్ళీ కొత్త ప్రారంభం చేయడానికి ఉన్న ధైర్యం ఒక కథ. ఇన్మేట్స్కు విద్య మరియు రీహాబిలిటేషన్ అవకాశంలో కల్పించడం భాగంగా తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎన్ఐఓఎస్తో ఎంఓయూ చేసింది. ఈ ఇనిషియేటివ్ కింద సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్ మరియు స్పెషల్ ప్రిజన్ ఫర్ విమెన్ హైదరాబాద్ నుంచి మొత్తం 108 మంది ఇన్మేట్స్ క్లాస్ 10 పరీక్ష ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యారు. ప్రభుత్వం ద్వారా ప్రిజన్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన టీచర్స్ ఇన్మేట్స్కు చదువులో సహాయం అందించారు. ఆశ్రమ అవసరమైన చోట్లలో అడిషనల్ ప్రైవేట్ టీచర్స్ను కూడా మేము అపాయింట్ చేశాము. టీచర్స్ మరియు ప్రిజన్ ఆఫీషియల్స్ ఆశ్రమవాసులను మానిటర్ చేస్తూ గైడ్ చేశారు.